మార్గశిర మాసంలో జరిగే శివముక్కోటి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దినం. ఈరోజు చేసిన పూజ, జపం, ఉపవాసం కోటి యజ్ఞాలకు సమానమంటారు. శివముక్కోటి కథ పురాతన కాలంలో జరిగిన ఒక మహాసంఘటనతో ప్రారంభమైంది. పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు గట్టి తపస్సు చేసి బ్రహ్ముడి నుండి అజేయత్వ వరం పొందాడు. ఆ వరం కారణంగా అతను అహంకారంతో మునిగి దేవతలు, ఋషులు, యజ్ఞాలు, సత్యం, ధర్మం అన్నీ నాశనం చేసేందుకు ముందుకొచ్చాడు. లోకాలు వణికిపోయాయి. ప్రజలు కన్నీళ్లు పెట్టారు. చివరికి అన్ని దేవతలు కలిసి మహావిష్ణువును శరణు కోరారు. విష్ణువు అవతరించి మురాసురునితో భీకర యుద్ధం చేశాడు. శతాబ్దాలపాటు సాగిన ఆ యుద్ధం చివరికి సుదర్శన చక్రంతో ముగిసింది. ప్రపంచం మళ్లీ శాంతి పొందింది. మురాసురుని వధ తరువాత 3 కోట్ల దేవతలు ఒకే చోట చేరి ఒక మహత్తర నిర్ణయం తీసుకున్నారు. ఆ పవిత్ర దినం భగవంతుని పేరు జపిస్తే, ఉపవాసం చేస్తే, ధ్యానం చేస్తే వేల జన్మల పాపాలు తొలగిపోవాలని నిర్ణయించారు. ఆ సమయంలో భగవంతుడు శివుడు ప్రత్యక్షమై ఆ సంకల్పాన్ని ఆమోదించాడు. అప్పటినుండి ఆ దినం శివముక్కోటిగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు భక్తుడు ఒక్కసారైనా ఓం నమఃశివాయ అని పలికినా అనంత పుణ్యఫలం లభిస్తుందని శివుడి వరం. ఈరోజు చేసే పూజా విధానం అత్యంత పవిత్రమైనది. ఉదయం తలస్నానం చేసి గంగాజలంతో అభిషేకం చేసి పాలు, నెయ్యి, తేనె, పంచామృతంతో శివలింగాన్ని స్నపింపచేస్తారు. బిల్వదళం సమర్పణ శివుని అత్యంత ప్రీతికర పూజ. రుద్రాక్షమాల ధరించి ఉపవాసం చేస్తారు. రుద్రం, చమకం, మహానారాయణం, శివతాండవ స్తోత్రం, విష్ణు సహస్రనామం పారాయణం చేసి రాత్రంతా జాగరణ చేస్తారు. ఓం నమఃశివాయ మంత్రం 10,008 సార్లు జపిస్తే భక్తుడు శివునికి అత్యంత చేరువలో ఉంటాడంటారు. ఈ రోజున చేసే అన్నదానం, గోపూజ, దీపారాధన అపార ఫలితాన్ని ఇస్తాయి. శివముక్కోటి యొక్క రహస్యం శివతత్వంలో ఉంది. శివుడు రూపం కాదు, తత్వం. శూన్యము శివుడే, అనంతము శివుడే. గంగా శివుని జ్ఞాన ప్రవాహం. నీలకంఠుడు శివుడు, ఇతరుల రక్షణ కోసం విషాన్ని స్వీకరించిన త్యాగరూపం. నంది కథ కూడా భక్తి శక్తికి నిదర్శనం. శివుని ధ్యానం చేసిన నంది అనారోగ్యం నుండి బయటపడి శివుని ద్వారపాలకుడయ్యాడు. అందుకే నంది చెవిలో మన కోరిక చెప్తారు. శివుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే ఆయన భోళేనాథ్. ప్రపంచవ్యాప్తంగా శివముక్కోటి రోజున లక్షలాది భక్తులు శ్రీశైలం, కేదార్నాథ్, కాశీ, అమర్నాథ్, సోమనాథ్, ద్రాక్షారామం వంటి ప్రదేశాలలో మహాపూజలు చేస్తారు. ధర్మాన్ని రక్షించడానికి శివుడు ప్రత్యక్షమవుతాడని భక్తులు నమ్ముతారు. శివముక్కోటి అసలైన సందేశం మనసులోని అహంకారం, ద్వేషం, కోపం, లోభం వంటి అశుద్ధ శక్తులను నాశనం చేయడం, వాటినే సంహరించడం నిజమై. శివముక్కోటి రోజున బ్రహ్మముహూర్తం నుండి సూర్యోదయం వరకు జరుగు ప్రతి క్షణం అత్యంత దివ్యమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో భూమిపై దేవతల శక్తులు 3 రెట్లు పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. కాంతి, శక్తి, జీవశక్తి అన్నీ విశ్వైలో సమన్వయమై భూమిపై ప్రవహిస్తాయి. భక్తులు ఈ రోజున శివాలయంలో 4 కలిసి ఓం నమఃశివాయ జపం చేస్తే వారి కుటుంబంలో ఎన్నో తరాల పాపాలు మోక్షం పొందుతాయని నమ్మకం. అంతేకాదు, ఈ రాత్రి జాగరణ చేసి శివుని ధ్యానం చేస్తే భవిష్యత్తులో వచ్చే కష్టాలను శివుడు ముందుగానే తొలగిస్తాడని గ్రంథాలు పేర్కొంటున్నాయి. శివముక్కోటి రోజున చంద్రుడు శివుని తలపై కిరీటంలా ప్రకాశిస్తాడు. విశ్వంలోని కళలు, గ్రహశక్తులు శివచరణాలకు నమస్కరిస్తాయి. ఈ దినం భక్తుల ప్రార్థనలకు శివుడు అత్యంత వేగంగా స్పందిస్తాడని గురువులు చెబుతున్నారు. అదేదో సాధారణ రోజు కాదు, ప్రతి ఆత్మకు విముక్తి ద్వారం. అందుకే ఈరోజు శివాలయంలో ఒక్క దీపం వెలిగించినా అది అంధకారంలో చిక్కుకున్న అనేక ఆత్మలకు వెలుగు అవుతుంది. శివముక్కోటి రోజున బిల్వదళం సమర్పణ ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది. బిల్వదళం 3 ఆకులు శివతత్వంలోని
సత్యం, జ్ఞానం, ఆనందం అనే 3 రూపాలను సూచిస్తాయి. బిల్వదళం సమర్పించిన భక్తుడి హృదయంలోని కఠోరమైన కర్మబంధనాలు కరిగిపోతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. పంచామృత అభిషేకం చేస్తే పాపాలు కరిగిపోతాయి. ధనాభిషేకం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. తేనెతో అభిషేకం చేస్తే మనసులో మాధుర్యం, శాంతి ఏర్పడుతుంది. ఈ పవిత్ర సమయంలో శివ పంచాక్షరి మంత్రం జపించడం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన. ఓం అనేది సృష్టి మూలం, నమః అనేది అహంకార సమర్పణ, శివాయ అనేది పరమాత్మతత్వం. ఈ మంత్రం జపించినప్పుడు భక్తుడి హృదయం విశ్వంలో మిళితమవుతుంది. మనస్సు కలుషితం నుండి పవిత్రత వైపు ప్రయాణిస్తుంది. ఆధ్యాత్మికంగా ఇది విశ్వంలో అత్యంత శక్తివంతమైన స్పందనం. శివముక్కోటి రోజున చేసిన సేవలు: అన్నదానం, నీరందించడం, పాతవారికి సేవ, అనాథలకు సహాయం, శివుని అత్యంత ప్రీతికరమైన పూజలు. శివుడు భక్తుడి చిత్తశుద్ధిని మాత్రమే చూస్తాడు. రూపం, ధనం, పదవి, జాతి, మతం ఏదీ శివునికి అడ్డంకి కాదు. భక్తుడి ఒక్క మంచితనం ఆయన హృదయాన్ని కదిలిస్తుంది. అందుకే శివభక్తుని జీవితం ఆశీర్వాదాలతో నిండుతుంది. శివముక్కోటి యొక్క అంతరార్థం మనిషి లోపల ఉన్న మురాసురుని, అంటే అహంకారాన్ని, లోభాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని జయించడం. శివుడు మురాసురుని సంహరించినట్లు మనలోని దుష్టశక్తులను కూడా సంహరించమని మనకు ఉపదేశం. మన హృదయం పవిత్రమైతే శివుని కృప ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. శివుడు భక్తులని ఎప్పుడూ వదలడు. ఒకసారి మనసారా పిలిస్తే చాలు, ఆయన పరబ్రహ్మరూపంగా ప్రత్యక్షమై రక్షిస్తాడు. ఈ పవిత్ర శివముక్కోటి మీ ఇంట్లో శాంతి, సమృద్ధి, ఆరోగ్యం, విజయాలు, సుఖం, ఆనందం నింపాలని భక్తిపూర్వకంగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరి హృదయంలో శివజ్యోతి వెలుగుగా నిలవాలని, మీ కుటుంబం శివకృపతో ఎల్లప్పుడూ కాపాడబడి ఉండాలని శివశంకరుణ్ణి మనసారా ప్రార్థిద్దాం. ఓం నమః శివాయ. ఓం హర హర మహాదేవా. ఓం శాంతిః శాంతిః శాంతిః. నా శివపూజ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, సుఖం, సంపద, సంతానం, విద్య, ఉద్యోగం ఏది కావాలన్నా శివుణ్ణి మనసారా పిలిస్తే లభిస్తుంది. ఈ వీడియో మీ హృదయాన్ని తాకినట్లయితే లైక్ చేయండి, కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి, షేర్ చేసి ధర్మాన్ని విస్తరించండి. మరియు డివైన్ షాడోస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.